పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతి సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి పోగొట్టుకున్నామన్న భావనలో ఉన్నారని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి ఆగిపోవడం, సంక్షేమ పథకాలు సగం దారిలోనే నిలిచిపోవడం ప్రజల్లో నిరాశను కలిగించిందని అన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం దుస్థితి పోవాలంటే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం అవసరమని సవితా పిలుపునిచ్చారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అందరినీ కడుపున పెట్టుకొని కాపాడుకున్నాడు. అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ, వర్గాలను చూసుకుంటూ, సంక్షేమాన్ని అమలు చేస్తూ, కన్న తండ్రిలాగా తండ్రి ఎట్లా బాధ్యత వహిస్తాడో తెలంగాణ రాష్ట్రం అంతా ఒక కుటుంబంలాగా భావించి ఆ విధంగా చూసుకున్న కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామే. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అనే ఆలోచనతో అందరు కూడా ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది, బీఆర్ఎస్ పార్టీ ఎంబడి పోదాము, కేటీఆర్ గారిని కలుద్దాము, లేకపోతే బీఆర్ఎస్ భవన్ వెళ్దామని అందరు కూడా వస్తున్న సందర్భంగా ఈరోజు శంషాబాద్ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. మోహన్ రావు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, రేపు లోకల్ బాడీస్లో 1 సైడ్ వేస్తాం మేడం అని. 1 సైడ్ ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఎందుకంటే మీకు మెట్రో ట్రైన్ మన దగ్గరికి రావాలంటే అక్కడ బీఆర్ఎస్ జెండానే ఎగరాలి, అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సమాజం చాలా ఇబ్బందులు పడుతుంది. ఒక రైతన్నకు ఒక యూరియా బస్తా కావాలంటే ఏడుస్తూ ఉన్నారు. ఒక యంగ్స్టర్ కాలేజీలలో ఫీజు కట్టాలంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక ఏడుస్తూ ఉన్నారు. ఒక ఆడబిడ్డకు సంబంధించిన కష్టాలు మనం చూస్తూ ఉన్నాం. కిందికి వెళ్తే కేసీఆర్ గారు ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్ళు కూడా చక్కగా ఇయ్యలేని పరిస్థితులలో ఉన్నారు. రైతు పండిన పంటలు అమ్ముకోవడానికి పరిస్థితి లేదు. ఇప్పటికీ కేసీఆర్ గారు ఉంటే రైతుకు సంబంధించి, పత్తి రైతులకు సంబంధించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అవి దిక్కులేదు. ఏదైనా కూడా ప్రతి ఒక్క దగ్గర కేసీఆర్ గారిని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటే రోడెంబడి ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో కేసీఆర్ దేవుడిని బోడగొట్టుకున్నామని మాట్లాడుతున్న సందర్భం వింటా ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వచ్చిన వాళ్ళకి ఒకటే నా విజ్ఞప్తి, ఈరోజు ఈ రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదలాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అందరిని కూడా, ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ, అందరి ధ్యేయం ఒకటే ఈరోజు